హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో సింపుల్ రెసిపీ అండి, క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని క్యాప్సికమ్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని క్యాప్సికమ్ని వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. మళ్ళీ కూరలో కూడా కుక్ అవుతాయి కాబట్టి ఇలా వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే 1 టీ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి వేసుకోవటం వల్ల గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నటువంటి టమాటా మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం 2 నిమిషాల పాటు మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. కస్తూరి మేతిని వేసి కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకోవాలి. గ్రేవీ అన్నది చక్కగా ఉడికి ఈ విధంగా తయారైనప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి క్యాప్సికమ్ ఆనియన్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి క్యాప్సికమ్ను ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ ఉడకడానికి టైం అయితే ఎక్కువ పట్టదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, గ్రేవీ అడుగు పట్టకుండా. 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇదిగండి గ్రేవీ అయితే ఈ విధంగా తయారవుతుంది. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయినాయి ఆల్రెడీ. గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా మంచి కాంబినేషన్. చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఆలు కుర్మానే కాకుండా ఇలా ఒకసారి క్యాప్సికమ్తో ఈ కుర్మాని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.